Swagatam, Swagatam. All of the people in Hyderabad, Nagara. Welcome to a music field. This is what I am spreading. హలో, ఏంది బ్యాక్గ్రౌండ్లో కేఫ్ ఇంకా కాఫీ ఫుడ్ చూసి మళ్ళీ ఏదో ఫుడ్ బ్లాగ్స్ చేసే రొట్ట ఛానల్ అనుకుంటున్నారా? అలా అనుకోకండి. Introducing ourselves to the content world where we talk about sports, food, movies, and whatnot, various things. So please make sure to subscribe and like our channel. మళ్ళీ స్పోర్ట్స్ అంటే ఓన్లీ క్రికెట్ గురించే మాట్లాడతారు అనుకోకండి. విల్ కవర్ ఆల్ ది స్పోర్ట్స్ అరౌండ్ ద వరల్డ్. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, మన టీఎఫ్ఐ యువత కోసం మూవీస్ని కూడా కవర్ చేయబోతున్నాం. యాక్చువల్లీ మళ్ళీ టీఎఫ్ఐ గురించి మాట్లాడాలి అని అంటే మీరు వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా లేదా అని అనుకోకండి. మీరు పక్కన స్క్రోలింగ్ చూస్తే మీకు తెలిసిపోతుంది మేము టీఎఫ్ఐ బానిసలం అని చెప్పేసి. సో కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. ఆగు 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 ఫ్లాగ్ చూసారు కదా, ఎలాగో తెలిసిపోయి ఉంటాయి ఈరోజు టాపిక్ ఏంటి. సో రేపు ఎలాగో ఐపీఎల్ ఆప్షన్ ఉండబోతుంది కాబట్టి we will have a banter on IPL auction. Who are the perfect choice for which team? Let's check it out. ఇందాకే అన్నావు కదరా క్రికెట్ ఒక్కటే కాదని. సర్లే, రేపైతే ఐపీఎల్ ఆప్షన్ మన మెయిన్ టాపిక్. ఇంకా మనోళ్ళు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వీడియో కోసం. సో అందుకే ఐపీఎల్ ఇస్ అవర్ మెయిన్ టాపిక్ టుడే. సో లెట్స్ డిస్కస్ ఆన్ దాట్. సో క్రికెట్ అన్నాడు కాబట్టి ఇందాక తమ్నేల్ చూసి తెలిసిపోయి ఉంటది. బంటి ఈజ్ మిస్సింగ్. అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ బంటి అంటే ఎవరా అని చెప్పేసి. మన రసల్ ద మసల్. సో ఎందుకు రసల్ ద మసల్ అంత హాట్ టాపిక్ అంటే ఎన్నో టీమ్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రసల్ పక్కా ఈసారి ఎవరో ఒకరు హైయెస్ట్ బిడ్లోకి వెళ్తాడు, నేనైతే సిఎస్కేకి వెళ్తాడు అని నేను అనుకున్నాను. అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా చాలా హోట్ చేశారు వాళ్ళ టీంకి వస్తారేమో అని చెప్పేసి. బట్ లాస్ట్కి ఒక్క ట్వీట్తో 10 చేసేసాను రసల్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? అన్ని టీమ్స్ ఏమో కానీ ఎస్ఆర్హెచ్ అయితే చాలా ఫీల్ అయ్యారనిపిస్తుందిరా. ఎందుకంటే ప్రతి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, ప్రతి ఎస్ఆర్హెచ్ ట్వీట్లో డిస్ట్రక్టివ్ టీంకి ఒక డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ యాడ్ అయ్యాడు, మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఫాలో అవుతున్నాడు అంటే అయిపోయింది, మేము కొనేసాం, మా అందులోకి వచ్చేసానని ఎక్స్పెక్ట్ చేశారు. అలా చెప్పిన వాళ్ళందరినీ నరికేయాలి. అయితే ఇదంతా స్టార్ట్ చేసింది నాకు తెలిసి మాత్రం షారుఖ్ ఖాన్ అని అనుకున్నాను. ఎందుకంటే రసల్ ఒక్క ట్వీట్ వేయంగానే షారుఖ్ ఖాన్ ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యిండు. హిల్ బీ ఆర్ పవర్ కోచ్ అని చెప్పేసి. చాలా మీమ్స్ అండ్ చాలా స్పెక్యులేషన్స్. ఎవ్రీ ఛానల్ ప్రెడిక్టెడ్ దట్ హీ వుడ్ గో టు సిఎస్కే ఆర్ ఎస్ఆర్హెచ్. మెయిన్లీ సిఎస్కే అయితే బిగ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే చాలామంది ఒక మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్ కమ్ బౌలర్ కావాలి అని చెప్పేసి అని అనుకున్నారు. షారుఖ్ ఖాన్ ఒక్క ట్వీట్తో అందరినీ సైడ్ చేసేసిండ్రు. వద్దాం ఆ టాపిక్ మీద కూడా వద్దాం. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ ఆన్ అవర్ హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్, ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ 2025 ఐపీఎల్లో ఎందుకు 6th పొజిషన్లో అయిపోయింది అనుకుంటున్నాను? యాక్చువల్లీ దేర్ వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ విత్ బౌలింగ్ లైనప్ నేను అనుకున్న ప్రకారం అయితే. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఈజ్ వెరీ డిస్ట్రక్టివ్. మనం అనుకున్నట్టే ఇస్ బార్ 300 పార్ అని కూడా అనుకున్నాము. అంటే వాళ్ళు అక్కడ దాకా రీచ్ అయినారు. అభిషేక్ శర్మ ఇంకా హెడ్ మంచి స్టార్ట్ ఇస్తారు అండ్ మిడిల్ ఆర్డర్ ఇస్ గుడ్. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు బౌలింగ్ దే ఆర్ ల్యాకింగ్ ఇట్. సో డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఉంది, కానీ బౌలింగ్ గురించి ఆలోచించి దే హ్యావ్ ట్రేడెడ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయిన షమీని విత్ ఎల్ఎస్జి. సో దే రిక్వైర్ 1 పేసర్ as well as 2 spinners. So coming to pacers, we have Patirana and Ingre this time. Yeah, good performance by them in IPL actually. Patirana ni CSK enduku vadleskundi ani reasons వదిలేస్తే he is a good fit in the team for SRH this time. And coming to Ingidi, Ingidi was good with RCB as well. ఎందుకంటే హేజల్వుడ్ లేని టైంలో he gave a good support to RCB. అంటే హేజల్వుడ్ లేని టైంలో he took his place and he protected team. అంటే అవసరం ఉన్న టైంలో నించున్నాడు, టీం కోసం వచ్చి నిలబడ్డాడు.
So I think they would definitely go for Ingidi. Yeah, so Ingidi is a good choice. And Patirana అని ఎందుకు అంటున్నా అంటే we have one of the legend of cricket, Sri Lankan spin bowler, as a mentor in SRH, Muthaiya Muralidharan. నేను ఏమనుకుంటున్నా అంటే he would back Sri Lankan players more, and also Patirana would be a good fit in bowling lineup for SRH this time. So what about spinners? What are you thinking? Coming to spinners, they have released Rahul Chahar, a big name, Yeah. and they need 2 spinners. సో నాకు తెలిసి ఆ 2 స్పిన్నర్స్ ప్లేస్లో చూసుకుంటే ఒకటి రవి బిష్ణోయ్ అండ్ ఇంకోటి వెళ్తే మన తెలిసిందే కరణ్ శర్మ. నువ్వు రవి బిష్ణోయ్ అంటున్నావు కానీ ఒకవేళ రవి బిష్ణోయ్ని కొంటే ఇంకొక పేస్ బౌలింగ్ అటాక్లో వాళ్ళు తక్కువ డబ్బులున్న ఒక ప్లేయర్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ పతిరానాని కొంటే వాళ్ళ దగ్గర పర్స్ కూడా ఖాళీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రవి బిష్ణోయ్ కంటే కరణ్ శర్మ నాకు మంచి చాయిస్ అనిపిస్తుంది. అండ్ హీస్ ఆల్సో నోన్ యాజ్ లక్కీ చామ్. నౌ కమింగ్ బ్యాక్ టు ది 10th పొజిషన్, సిఎస్కే ఎల్లో సింగమ్స్. ఎల్లో సింగమ్స్ ఎందుకు 2025లో 10th పొజిషన్లో ఆగిపోయింది అనిపిస్తుంది? యాక్చువల్లీ చేంజ్ ఇన్ క్యాప్టెన్సీ మధ్యలో ఋతురాజ్ ఇంకా ఇంజూర్ అవ్వడం అండ్ టాప్ ఆర్డర్ అస్సలు వర్కౌట్ అవ్వలే వాళ్ళకి. మిడిల్ ఆఫ్ ద ఐపీఎల్ సీజన్లో వాళ్ళు మొత్తం స్క్వాడ్నే చేంజ్ చేసేసారు ఈసారి. లాస్ట్ టైం అయితే దట్ మైట్ బి ద మేజర్ రీజన్ యాక్చువల్లీ. సిఎస్కేలో మేజర్ చేంజెస్ చూసుకుంటే సంజుని ట్రేడ్ చేసుకున్నారు అండ్ దే రిలీజ్డ్ జడ్డు. యా, Jaddu or Leo has been released from CSK and he is in RR right now. Actually Jaddu గురించి మాట్లాడాలంటే ఇంకా మాటలు ఉండవు. CSK, for every fan of CSK, Jaddu is an emotion. వదిలేయడం అంత ఈజీ కాదు, బట్ they have to move on with good players, right? బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైం కంటే ఈసారి చాలా చేంజెస్ చేస్తారు అనిపిస్తుంది నాకు ఎందుకో బ్యాటింగ్లో. యా, ఆబ్వియస్లీ లాస్ట్ టైం కూడా హాఫ్ సీజన్ తర్వాత దే హ్యావ్ మేజర్ చేంజెస్ ఇన్. బ్రేవిస్ వచ్చిండు, ఆయుష్ మాత్రే వచ్చిండు, ఇంకా కొత్తగా ఊర్వెల్ పటేల్ని కూడా తీసుకున్నారు. అండ్ ఓపెనింగ్ అయితే ఇంకా సంజు గురించి తెలిసిందే కదా, హీఈస్ హ్యావింగ్ గ్రేట్ టైమ్ ఇన్ ఇండియన్ క్రికెట్ రైట్ నౌ. ఆల్రెడీ చాలా టాన్స్ ఉన్నాయి T20లో ఇంకా ఓడిఐలో. అండ్ ఋతురాజ్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. మొన్ననే ఒక 100 కొట్టిన విరాట్ కోహ్లీ తోటి. వాట్ ఎ సెలబ్రేటెడ్ మూమెంట్ దట్ వాస్. ఐ ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్ యాక్చువల్లీ. సో ఆల్రౌండర్స్ విషయానికి వస్తే జడ్డూని ఇంకా శామ్ కరణ్ వదిలేశారు కాబట్టి దే నీడ్ టు సీ ఫర్ అన్ ఆల్రౌండర్. ఆల్రౌండర్స్ ఎవరిని మనోళ్ళు కొనే ఛాన్సెస్ ఉన్నాయంటే లయమ్ లివింగ్స్టన్. యా యాక్చువల్లీ లియామ్ లివింగ్స్టన్ ఈజ్ అ గ్రేట్ పిక్ సిఎస్కేకి. నేనైతే ఫస్ట్ రసలే ఉంటాడు అని అనుకున్నా. రసల్ ఉంటే తర్వాత వేరే వాళ్ళు మేనేజ్ చేస్తారని అనుకున్నా, కానీ లియామ్ లివింగ్స్టన్ ఈజ్ అ గుడ్ పిక్ ఫర్ సిఎస్కే దిస్ టైమ్. ఎందుకంటే హీ కెన్ బౌల్ బోత్ వేస్. ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ వేస్తాడు. అండ్ సిఎస్కే పిచెస్లో ఇప్పుడు ఆబ్వియస్లీ స్పిన్నర్స్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఆఫ్టర్ 10 overs స్కోర్ కార్డ్ని కంట్రోల్ చేయాలి అంటే దే వుడ్ నీడ్ స్పిన్నర్స్. ఎంత మంచి స్పిన్నర్ అయినా హీ కెనాట్ రిప్లేస్ జడ్డు అనిపిస్తుందిరా నాకైతే. ఆబ్వియస్లీ ఎందుకంటే జడ్డు వాజ్ అన్ ఎమోషన్. ఇందాక మనం మాట్లాడినట్టే జడ్డుని రిప్లేస్ చేయడం సిఎస్కే టీంలో కష్టం. కానీ ఇప్పుడు 2026కి ఎవరు ప్రయారిటైజ్ చేస్తారు, ఎవరు మనకి కావాలి అని చూసుకుంటే మాత్రం లియామ్ లివింగ్స్టన్ వుడ్ బి అ గుడ్ పిక్. అండ్ యా, హీ కెన్ బ్యాట్ వెరీ గుడ్ ఇన్ మిడిల్ ఆర్డర్స్. ధోని తర్వాత ఫినిష్ చేయడానికి లియామ్ లివింగ్స్టన్ ఇస్ అ గుడ్ పిక్. అండ్ కమింగ్ టు బౌలర్స్ దిస్ టైమ్ వీ హ్యావ్ విఎం మల్డర్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికన్ పేస్ బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో హీ కెన్ బి అ గుడ్ పిక్ ఫర్ రిప్లేసింగ్ శామ్ కరణ్ యాజ్ వెల్. యాక్చువల్లీ వెంకటేష్ అయ్యర్ కూడా ఉన్నాడు ఆల్రౌండర్ విషయానికి వస్తే, కానీ నాకు ఎందుకో ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటారనిపిస్తుంది. యా, కావచ్చు. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ కోసం లాస్ట్ టైం కూడా ఆర్సీబీ వాళ్ళు చాలా బిడ్ చేసినారు. మేబీ దే వుడ్ బి అ బ్యాంటర్ గోయింగ్ ఆన్ విత్ ఆర్సీబీ అండ్ సిఎస్కే దిస్ టైమ్. ఎవరు కొనుక్కుంటారు అన్నది లెట్స్ సీ టుమారో. రేపు మనకు తెలిసిపోతుంది ఎవరు కొనుక్కుంటున్నారు అని. సరే, బౌలర్స్ విషయానికి వస్తే దే రిలీజ్డ్ పతిరానా.
కానీ నాకు ఎందుకో మళ్ళీ కొంచెం అటు ఇటు చేసి పతిరానాని మళ్ళీ రిప్లేస్ చేసుకుంటారు అనిపిస్తుంది. అది కూడా ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసుకున్నట్టయితే దీపక్ చహర్ని అట్లనే రిలీజ్ చేసినారు, కానీ 10 crores వరకు ద వెంట్ ఫర్ దీపక్ చహర్. తర్వాత మన అంబానీ మావ గురించి తెలిసిందే కదా, కొనేసిండు. కానీ పతిరానా వుడ్ బి గుడ్ పిక్ ఇఫ్ హీ కమ్స్ అండర్ 10 crores అని నేను అనుకుంటున్నా. యాక్చువల్లీ పతిరానా కాకుండా ఆకాష్ దీప్ కూడా మంచి పేసరే, సో దే వుడ్ గో ఫర్ హిమ్ ఆల్సో అనుకుంటున్నా నేను. యా, ఆకాష్ దీప్ కూడా మంచి పేసరే. అండ్ ఇంగిడి కూడా ఒక గుడ్ చాయిస్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంగిడి ఆల్రెడీ సిఎస్కేకి ఆడిండు. ఇనిషియల్ స్టేజెస్లో సిఎస్కేనే ప్రెప్ చేసింది వాళ్ళ ఇంగిడిని. సో ఇంగిడి కోసం కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఓడిఐ ఇంకా T20లో కూడా ఇంగిడి బౌలింగ్ చేస్తున్నాడు. సో హీ వుడ్ బి చాయిస్ ఫర్ సిఎస్కే యాజ్ వెల్. సరే, నాకు తెలిసి పేసర్స్ ఎలాగో అలా చేసేస్తారు, కానీ మెయిన్ ఫోకస్ వుడ్ బి ఆన్ స్పిన్నర్స్ అనుకుంటున్నా, ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో వాళ్ళే ఆపగలిగేది. అవును. సో కమింగ్ టు స్పిన్నర్స్, ఎలాగో సెకండ్ హైయెస్ట్ పర్స్ ఉంది కాబట్టి మంచి నేమ్స్ ఉన్న వాళ్ళనే కొనుక్కుంటారు అని నేను అనుకుంటున్నా. సో ఐ థింక్ ఎలాగో మనందరికీ తెలిసిందే, దే వుడ్ గో ఫర్ రవి బిష్ణోయ్. ఇప్పుడు అన్ని టీమ్స్ గురించి మనం షార్ట్గా చూసుకుంటే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీవీ లివింగ్స్టన్ ని రిలీజ్ చేశారు. సో రిప్లేస్మెంట్ కింద దే నీడ్ అ ఫినిషర్. యా, యాక్చువల్లీ ఐ హ్యావ్ వన్ పర్సన్ ఇన్ మైండ్, డేవిడ్ మిల్లర్ అని నేను అనుకుంటున్నా. ఎస్ డేవిడ్ మిల్లర్ పక్కా ఛాన్సెస్ ఉన్నాయి ఆర్సీబీ కొనేది. ఎంఐ విషయానికి వస్తే వాళ్ళైతే పక్కా సెట్ టీమ్ వాళ్ళది. ఓన్లీ 2 crores ఉన్నాయి వాళ్ళ బ్యాగ్ లా చూసుకుంటే, కానీ వాళ్ళైతే నాకు చాలా సెట్ అనిపిస్తున్నారు. అందరికంటే ఎక్కువ మంచిగా టీం అయితే అదే అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎంఐ మావ అయితే మొత్తం ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. సో ముంబైకి కావాలంటే జస్ట్ ఎవరి కోసమైనా రిప్లేస్మెంట్ చూసుకోవచ్చు. ఉన్నది 2 కోట్లే కాబట్టి పెద్ద పెద్ద ప్లేయర్లు వాళ్ళు ఏమి వెళ్ళే ఛాన్సెస్ లేవు. అవును, అదే ఇక మన ఇండియన్ ప్లేయర్స్, చిన్న ప్లేయర్స్ ఏదైనా ఇప్పుడు వస్తున్న ప్లేయర్స్ రిప్లేస్మెంట్ కి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎంఐది వాళ్ళు చూసుకుంటే దే పిక్అవుట్ ద బెస్ట్ ఫ్రమ్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవ్రీ టైమ్. అదే అనుకుంటా, ఇంకా 2 crores లో వాళ్ళకి వాల్యుబుల్ ప్లేయర్స్ ఎవరు అనిపిస్తే వాళ్ళని కొంటారు ఈసారి పక్క. సో కమింగ్ టు జీటీకి కూడా ఫినిషర్ కావాలి, ఎందుకంటే రూథర్ఫోర్డ్ ని వదిలేసినారు. అండ్ జీటీని చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ టాప్ 3 players మంచిగా పర్ఫామ్ చేసినారు. అదే అంటే 3 players తర్వాత కొంచెం స్లోగా మూవ్ అవుతుంది టీం అనిపించింది నాకు. ఒకవేళ వాళ్ళు బ్యాటింగ్ ఆడకపోతే తర్వాత ఏమవుతుందో తెలీదు అని ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపించింది. అండ్ ఆల్సో కరెంట్లీ రషీద్ ఖాన్ అంత ఫామ్ కనిపిస్తలేదు. సో దే వుడ్ నీడ్ అ బ్యాకప్ స్పిన్నర్ యాజ్ వెల్ ఫర్ జీటీ. అండ్ ఇంకా అయితే రషీద్ ఖాన్ ఓకే, హీ కెన్ ఫినిష్ బట్ నాట్ ఎవ్రీ టైమ్. సో కేకేఆర్ గురించి చూసుకుంటే ఎక్కువ డబ్బులు ఉంది వాళ్ళ దగ్గరే, 64 crores ఉంది. యా, సో వాళ్ళు బిగ్గెస్ట్ రిప్లేస్మెంట్ రసెల్ ప్లేస్ లో వాళ్ళు పక్కా గ్రీన్ ని కొంటారు అనిపిస్తుంది. ఎంత ఖర్చు పెట్టైనా గ్రీన్ ని పక్కా వాళ్ళు కొంటారు. అవును. సో రసెల్ ప్లేస్ లో గ్రీన్ వచ్చేస్తాడు. అయితే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కావాలి, ఎందుకంటే క్వింటన్ డికాక్ రిప్లేస్మెంట్ కావాలి. నేను అయితే క్వింటన్ డికాక్ ని వదిలేసుకోవడం తప్పనే అనిపిస్తుంది, ఎందుకంటే మొన్న చాలా బాగా ఆడింది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో కూడా. అండ్ స్పిన్నర్స్ చూసుకుంటే దే ఆర్ ఆల్ సెట్. వరుణ్ ఇంకా నారాయణ దే విల్ చెక్అవుట్ ఫర్ స్పిన్నర్స్ డిపార్ట్మెంట్. అండ్ వాళ్ళకి కావాల్సింది అయితే ఇప్పుడు మెయిన్లీ పేస్ అటాక్ కూడా కావాలి అని నేను అనుకుంటున్నాను. సో కేకేఆర్ అయిపోయింది. నౌ గెట్ ఇన్ టు అవర్ రన్నర్ అప్స్. పంజాబ్ విషయానికి వస్తే వాళ్ళు వదిలేసింది ఇంగ్లీష్. జాస్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ని రిప్లేస్మెంట్ ఒక్కటే అవసరం పంజాబ్ కి. అండ్ ఇంగ్లీష్ రిప్లేస్మెంట్ ఎందుకు అంటున్నానంటే, ఇంగ్లీష్ నేను దగ్గర ఒక 4 to 5 matches ఆడతాను అంతే అన్నట్టు ప్రయర్ గా చెప్పాడు. అందుకే రిలీజ్ చేసారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంగ్లీష్ కాకుండా మనకి చహల్ కి రిప్లేస్మెంట్ కూడా కావాలి అని నేను అనుకుంటున్నా. ఒక ప్రొఫెషనల్ క్రికెట్ ఆడి కూడా చహల్ చాలా రోజులు అవుతుంది. సో వాళ్ళకి ఒక రిప్లేస్మెంట్ అయితే కావాలి ఆబ్వియస్లీ. అండ్ దెన్ కమింగ్ టు డీసీ. సో డీసీ విషయానికి కోసం
డీసీ గురించి తెలిసిందే, మన గుండంకులు ఉన్నాడు కదా. お前はもう死んでいる。 గుండంకల్ ప్రతి వాళ్ళకి చిరాకు లేపి అలా దింపేస్తాడు, కార్డు లేపుతాడు, కారు దింపేస్తాడు. సో మేజర్ రిప్లేస్మెంట్స్ అయితే నితీష్ రాణా అని ఆర్ఆర్ నుంచి తెచ్చుకున్నారు. అండ్ ఫాఫ్ డూప్లెసీ వెళ్ళిపోయిండు. అండ్ అనదర్ చైల్డ్హుడ్ మెమరీ ఫాఫ్ డూప్లెసీ వెళ్ళిపోవడానికి ఇంకా రిప్లేస్మెంట్ అయితే కావాలి, ఫాఫ్ డూప్లెసీ రిప్లేస్మెంట్. అండ్ ఆల్సో దే హ్యావ్ అ గుడ్ బౌలింగ్ స్టాక్. స్టార్క్, స్టార్క్ గురించి మా అందరు తెలుసు ఎట్లేస్తాడు. అండ్ ఆరెంజ్ స్టార్ గురించి మనకు తెలిసిందే, ఇంకా వాడు ఒక్కడి నుంచి ఉంటే టీం అంతా గుంజేస్తాడు. స్టార్క్ అండ్ నటరాజన్ కాకుండా ఇంకొక పేసర్ కావాలి ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు డీసీలో స్పిన్నర్స్ కూడా బాగానే ఉన్నారు. కుల్దీప్ ఇంకా అక్షర్ పటేల్ కూడా స్పిన్నింగ్ అటాక్ బాగానే మేనేజ్ చేస్తారు. సో ఇంకొక స్పిన్నర్ కావాలని నేను అనుకుంటున్నాను. కమింగ్ బ్యాక్ టు ఆర్ఆర్కి అయితే ఇప్పుడు ఒకటే స్పిన్నర్ ఉన్నాడు, అదే మన జడ్డుపై. సో ఆర్ఆర్కి ఇంకో స్పిన్నర్ రిప్లేస్మెంట్ నాకు కావాలి అనిపిస్తుంది. జడ్డు కెన్ మేనేజ్ స్పిన్. అండ్ ఆల్సో ఇంకొక పెద్ద అప్డేట్ ఏంటంటే జడ్డుకి క్యాప్టెన్సీ కూడా ఇచ్చినారంట. ఆర్ఆర్ క్యాప్టెన్సీ ఇప్పుడు జడ్డునే చూసుకుంటాడు. అండ్ బౌలింగ్ అటాక్ చూసుకుంటే, పేస్ అటాక్ చూసుకుంటే సందీప్ శర్మ ఇంకా ఆర్చర్ ఉన్నారు. ఆర్చర్ అయితే ఒకేష్ ఉండే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కొంచెం అటు ఇటు ఉంది. సో నాకెందుకో పేస్ బౌలర్స్ రిప్లేస్మెంట్ గురించి, పేస్ బౌలర్స్ కావాలి, ఇంకా స్పిన్నర్స్ కూడా కావాలి. ఎందుకంటే కుమార కార్తికేయాని ఇంకా హసరంగాని వదిలేసినారు. సో స్పిన్నర్స్ కూడా కావాలి వాళ్ళకి. నాకెందుకో ఆర్ఆర్ ఇంగిడి గురించి కూడా వెళ్తుంది అనిపిస్తుంది. కావచ్చు, ఎందుకంటే ఒక గుడ్ బౌలింగ్ పేస్ అటాక్ అయితే ఇప్పుడు కావాలి ఆబ్వియస్లీ ఆర్ఆర్కి. సో దే వుడ్ గో ఫర్ దెమ్ యాజ్ వెల్. సో ఇంతటితో ఇవాళ ముచ్చట కంప్లీట్ చేద్దాం. సో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, ఫాలో అవ్వండి. ఆప్షన్ లైవ్ అప్డేట్స్ అక్కడ ఇస్తాము. And do not forget to comment on this video. Please do like, share, subscribe. Until then, bye.